పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బ వనాధార గిరిజన గ్రామాలకు ఏప్రిల్ నెల రేషన్ బియ్యం అందలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సేల్స్ మ్యాన్ నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రత్నకుమారి వినతి పత్రం స్వీకరించి మే నెల బియ్యం 1వ తేదీకి అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ బియ్యం సమస్యపై విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. గిరిజన గ్రామాలకు రేషన్ రహదారి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు. కొమరడ మండలానికి సంబంధించి మారుమూల తోలపదం పంచాయతీ, మారుమూల రెబ్బ వనధార, అటు ఒరిసా ఇటు ఆంధ్ర సరిహద్దు గ్రామాలండి. ఈ గ్రామాలకు సంబంధించి సుమారు 150 కుటుంబాలు జీవిస్తున్నారు. వీళ్ళకి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏదైతే సివిల్ సప్లై వచ్చిన రైతు ఇవ్వలేదు. దీనికి సంబంధించి నిన్న పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇదంటే గ్రామస్తులందరూ కూడా కలిసి తహసీల్దార్ మేడం గారిని కలవడం జరిగింది. అయితే మేడం గారు అనేది ఏంటంటే ఆమె బియ్యము ఇవ్వకపోవడం అనేది మాకు తెలిసింది. ఆమెపై చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మే నెల బియ్యం కూడా 2-3 తారీఖులు ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. ఓకే, మే నెల ఇస్తారు, కానీ ఏప్రిల్ నెల బియ్యం ఏటయ్యేవి మాకు ఆ బియ్యం ఇస్తే కానీ మా బతికే పరిస్థితి లేదు. ఇప్పటికే మేము అనేక రకాలుగా కిలో 60 రూపాయల నుండి 70 రూపాయలు ఒరిచేల నుండి కొనుక్కొని తెచ్చుకొని వస్తున్నాం. మేమందరం గిరిజనమని చెప్తే మేము వెంటనే ఆ అమ్మాయిని పిలిపించి రేపు సివిల్ సప్లై మేనేజర్గా మేమందరం కూర్చొని ఆ అమ్మాయిని రప్పించి మీకు ఏ విధంగా న్యాయం చేయాలి ఆ విధంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. చెయ్యాలి ఏప్రిల్ మే నెల బియ్యం వెంటనే గిరిజనులకు ఇవ్వాలి.